మంచి మర్యాద అనేది లేదు. అది ఉండాలండి, కొద్దిగా కాకపోయినా కొద్దిగా ఉండాలి. అది అసలు లేదు. మంత్రులకి లేదు, చెప్పేవాళ్ళు లేరు ఆయనకి. మంత్రులు అసలు ఏ మంత్రి ఏ పదవి అనేది కూడా తెలియదు. నాకు చదువుకున్న వాడికే అంత ఇంత చదువుకున్నానో నాకే తెలియదు ఏ మంత్రి ఏ పదవి అనేది. నోటి దూల మంత్రులని మాత్రం అందరికీ తెలుసు. నాకు తెలిసింది అది చెప్తున్నా. ఏం లేదు, 40% పోయినసారి వాళ్ళకి రాలా సీట్లు వచ్చినాయి. 40% ఓట్ల దాకా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. 40% అని వీళ్ళు అంటున్నారు. వచ్చినాయి, రానట్టుగా వచ్చినాయి. 1% తగ్గినా కూడా 40% అనుకోవచ్చు, తప్పులేదు దానికి. కాకపోతే చేయలేడు అతను చేయలేడు. అతనంతా దురుసు ప్రవర్తన. బడులు కూడా వస్తాయి, మోడీ గారు కూడా సహాయం చేస్తాడు కూడా. అది ఏం లేదండి, వస్తున్నాయి, తింటున్నారు. చెప్పేది ఎవరు? అగ్నెస్ట్ పార్టీ వాళ్ళే చెప్తారు అన్నమాట. అది సహజమే కదా, ఎవరున్నా కానీ సహజమే కదా. మరి జగన్ ప్రభుత్వం అయితే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా అలాగే మాట్లాడుతున్నారు, లేకపోయినా అలాగే మాట్లాడుతున్నారు. తెలిసిందే, దాని గురించి మనం ఏమనుకునేదానికి లేదు. వాళ్ళ ద్వారానే వాళ్ళది. చింత చచ్చిన పులుగు రావలేదు అన్నట్టు అలా ఉంటుంది వాళ్ళు. కొలాస్ అయిపోయింది అతని పని, అంత లేదు. అతనికి మంచి ఛాన్స్ ఇచ్చాడు, ఆ ఛాన్స్ని బాగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కుర్రోడు బాగా చేస్తాడు అనుకున్నాము, చేయలేదు. అనుకున్నంత ఏం చేయలేదు. ప్రభుత్వం తెలిసిందే కదా, మంచి వాళ్ళు లేకుండా పోయినారా ఆయన చేతి కింద, జగన్మోహన్ రెడ్డి కింద. అంతా